మావయ్య వాళ్ళు లేరన్న నిజాన్ని గుర్తు చేసే ఈ ఇంటి నుంచి నన్ను దూరంగా తీసుకెళ్ళిపోండి. వసుధని తీసుకొచ్చేస్తున్నానని కార్తీక్ ఫోన్ చేశాడత్తయ్య. దేవుడు ఇలా కరుణించాడన్నమాట. ఈ శంకర్ సూరే ఎప్పటికీ మీ వాడే. మీకోసం తప్పకుండా ఏమండి, ఒక్కసారి అమ్మవారిని దర్శించుకుని వెళ్దాం. అలాగే. బ్రతుకుల్లో ప్రశాంతత లేకుండా చేసి నువ్వెంత ప్రశాంతంగా ఉన్నావమ్మా. ఇన్నేళ్ళు ఈ ఊరికి మా కుటుంబం ఉండేది. ఈరోజు మా కుటుంబమే లేకుండా చేసావు కదమ్మా. వదిలి వెళ్లాల్సి వస్తుంది అనుకోలేదు. కానీ ఇప్పుడు వచ్చింది. వెళ్ళిపోతున్నావమ్మా. ఈ గ్రామాన్ని కాపాడే గ్రామ దేవతవు. ఇన్నేళ్ళు నీ బాధ్యతని నా భర్త తీసుకున్నాడు. కష్టం అనే పదం
ఈ ఊరికి తెలియకుండా చేశారు. ఆపదంటే నిన్ను పిలిచే అవకాశం లేకుండా ఆయనే పలికారు. అందుకేనా అమ్మా నిన్ను మర్చిపోతారని మాకీ కష్టాలిచ్చి మేం ఈ ఊరు నుంచి వెళ్ళిపోయేలా చేస్తున్నాం. పర్వాలేదమ్మా, మా కష్టం మాది. కానీ ఏ కష్టాన్ని ఈ ఊరి జనానికి రాకుండా చూడు. ఇన్నేళ్లలో వాళ్ళకి నీ అవసరం అంటూ ఎప్పుడూ రాలేదు. కానీ ఇక మీదట ఈ ఊరికి నువ్వే దిక్కు. మాకొచ్చిన కష్టం మాతోనే పోనివ్వు. ఆయన్ని నమ్ముకున్న జనం అందరూ సంతోషంగా ఉండాలి. ఊళ్ళో ఎవరికి ఏ కష్టం రాకుండా ఈ ఊరిని, ఈ ఊరి జనాన్ని చల్లగా చూడమ్మా. ఇక్కడ శంకర్ సూర్య వసతుల ఇల్లు ఎక్కడ? వీరెవరు? ఆయన స్నేహితులం. బాంబే నుంచి వస్తున్నాం. యాక్సిడెంట్ అయిందని తెలిసి పలకరించిపోదామని వచ్చాం. హాస్పిటల్కి వెళ్తే డిశ్చార్జ్ అయ్యారని తెలిసింది. అయ్యో, ఇంతకుముందే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు కదా. ఇల్లు ఖాళీ చేశారా? అవును బాబు, ఇంతకుముందు వెళ్ళారు. పొలిమేరల్లో ఎదురు పడుండాలే. ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? పట్నానికి పోయారు. అక్కడ ఎక్కడ ఉంటారు ఏమన్నా చెప్పారా మీకు? మా దేవుడు వెళ్ళిపోతున్నాడని మాట రాక మేము చూస్తూ ఉండిపోయాం. ఆ వివరాలు ఏవి అడగలేదు బాబు. ఎంతో దూరం వెళ్ళుండ్రు. తొందరగా వెళితే ఆయన్ని కలవచ్చు బాబు. తొందరగా వెళ్ళండి. మనకి ఏ వెహికల్ ఎదురాలేదు కదరా. మనం వస్తుండగా గుడి దగ్గర ఏదో వెహికల్ ఆగుంది, అదే అనుకుంటా. అబే గాడి జల్దీ నికాల్. అందరి కోసం బ్రతికిన మా కోసం ఎవ్వరూ లేరని మనశ్శాంతిని వెతుక్కుంటూ మరో ఊరికి వెళ్ళిపోతున్నాం. అక్కడైనా మాకు మనశ్శాంతినివ్వు. నాకు నా భర్తకి ఏ కష్టమూ రాకుండా చూడు. ఎన్నేళ్లలో మాకది కావాలి అని అడిగే పరిస్థితి ఏనాడు రాలేదు. నా భర్త రానివ్వలేదు. ఈ రోజు కూడా మా గురించి మేము ఏమీ అడగడం లేదు. మమ్మల్ని, మా కుటుంబాన్ని నమ్ముకొని ఈ ఊరి వాళ్ళు బ్రతికారు. ఆకలేసిన అన్నా అన్నారు, ఆపదొచ్చిన అన్నా అన్నారు. ఇక నుంచి అమ్మ అంటారు. వాళ్ళ కష్టం నీది, వాళ్ళ సుఖం నీది. ఈ ఊరిని, ఈ ఊరి క్షేమాన్ని నీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతున్నావమ్మా.
కాదనుకున్నా. ఇది మా ఊరు. మా ఊరికి మేమే పరాయి వాళ్ళుగా వెళ్ళిపోతున్నాం. మళ్ళీ రావాలని రాసుంటే నువ్వు రప్పిస్తే తప్పకుండా వస్తాం. అప్పటి వరకు వీళ్ళందరినీ చల్లగా చూడు తల్లి. వస్తా. ఏమైంది? అంత పెద్ద ఇల్లు, ఇంటి నిండా జనంతో కళ్ళకళ్ళాడే మన ఇంటిని వదిలేసి ఇలా ఎవరూ లేని అనాథల్లా ఇక్కడెక్కడో బతకాల్సి రావడం ఏమిటండి? జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఇలా బాధపడుతూ ఉంటే ఎలా? అలా బతికాం, ఇలా బతకటం అలవాటు చేసుకుందాం. నేను ఉండలేనండి. ఉండాలి వస్తా. నేను కూడా ఇంట్లో లేకపోతే నువ్వు మరీ ఒంటరిగా బాధపడతావనే నా స్నేహితుడి చెల్లెల్ని నీకు తోడుగా పంపించమన్నాను. రేపు ఉదయాన్నే వెళ్ళి తీసుకొస్తాను. సరే, ప్రయాణం చేసి వచ్చాం కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. क्या करेंगे?
एक बार बिज्जू भाई को फोन करो। हाँ। क्या हुआ? హాస్పిటల్కి వెళ్తే డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. మీరిచ్చిన అడ్రస్ ప్రకారం ఆ ఊరు వెళ్ళాం. वहाँ भी खाली करके वो दोनों सिटी को गया भैया, కానీ ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. ऐसा कैसा मिस हो गए रे? క్యా హువా? एक मिनट. వాళ్ళు హాస్పిటల్లో లేరంట. రుద్రవరం వెళ్ళేసరికి అక్కడ కూడా ఖాళీ చేసి సిటీకి వెళ్ళిపోయారంట. ఏ కామ్ కర్కే బోలో, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి వాళ్ళకు సంబంధించిన ఎవరో ఒకరి డీటెయిల్స్ ని గ్యాదర్ చేయమని చెప్పు. టీకే బాబు. హలో ఇర్ఫాన్, ఆ, మీరు మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళండి. వాళ్ళకి సంబంధించిన ఎవరో ఒకరి డీటెయిల్స్ తీసుకోండి. అట్లీస్ట్ ఫోన్ నెంబర్ అయినా సంపాదించండి. వాళ్ళని ట్రేస్ చేయండి. నేను మన డాక్టర్కి ఫోన్ చేసి మీకు ఆ హాస్పిటల్లో ఎవరైనా హెల్ప్ చేసేలాగా చూస్తాను. ठीक है भाई. ఆ, ఈ చిన్న పనికి ఇంకా ఎన్ని రోజులు? జల్దీ కామ్ ఫినిష్ కర్కే బోలో. టీకే బాబు. మేడం 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 ఏంటా నీ గోలా? మేడం మేడం మనం అర్జెంటుగా వైదీశ్వరం కోయిలకి వెళ్ళాలండి. ఎందుకు? అక్కడ నాడీ జ్యోతిష్యం చూసి ముందు జన్మ, ఈ జన్మ, వచ్చే జన్మ అన్నీ చెప్తారంటండి. ఒరేయ్, దాంతో మనకేంట్రా పని? అయ్యో ఇప్పుడంతా పని దాంతోనేనండి. ఏ గ్రహంలో కలిసిందో గానీ మీకు దరిద్రం అదృష్టం పట్టినట్టు పట్టిందండి. ఆ విరాట్ గాడిని పట్టుకుని రుద్రవరం పోయిన కార్తీక్ గాడిని అజ్జేయాలి ఇజ్జేయాలి అనుకున్నావా? పోయినంతసేపు పట్టలేదు వాళ్ళు రావడానికి. వచ్చేసారా? రావడం, ఇంకో ఇల్లు తీసుకుని వసుతో కాపురం పెట్టడం కూడా అయిపోయిందండి. ఇదే ఊర్లో ఇంకో ఇంట్లో కాపురం పెట్టాడా? అవునండి. మరిప్పుడు ఆయన వసు దృష్టిలో శంకర సూర్య కదండి. దురదృష్టంలో అదృష్టం ఏంటంటే మంది మార్బలం వేసుకుని మనం అటు వెళ్ళాక వాళ్ళు ఇటొచ్చుంటే అలవాటు ప్రకారం ఖర్చు బొక్కయ్యి ఉండేదండి. ఆ డబ్బు ఒక్కటే ఆదా అయింది. సర్లే కానీ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. ఆట చూస్తూ కూర్చుందాం. ఆట? ఇద్దరు పెళ్ళాల మధ్యన ఒక మొగుడు అంటే ఆట అద్భుతంగా ఉంటుంది. మనం కష్టపడే పని లేకుండా కార్తిక్ గాడికి వాళ్ళిద్దరే చుక్కలు చూపిస్తారు. ఇద్దరు పెళ్ళాలేంటండి, మన జలసీమతో కలిసి ముగ్గురు కదా. ఓ, ప్రస్తుతం ఆట వాళ్ళిద్దరి మధ్య ఉండాలి. అవసరమైనప్పుడు జలజని దింపొచ్చు. ఏం అర్థం కాలేదండి. ఒరేయ్, వాడొక్కడు ఇద్దరి దగ్గర ఇద్దరిలా ఉండాలి. ఆ, అది ఎక్కువ రోజులు కుదరదు. కుదరకుండా మన ప్రయత్నం మనం చేస్తే చాలు. వాళ్ళిద్దరి మధ్య కార్తిక్ గాడు గెలగెల కొట్టుకుంటాడు. అంటే ఇక మనకేం పని లేనట్టేగా. ఎందుకు లేదు? ఆ ముగ్గురి మధ్య చిచ్చు పెట్టడానికి మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. రేయ్, అస్సలాట ఇప్పుడు మొదలవుతుంది. ఆ? ఏంటి మొదలయ్యేది? ఎన్నిసార్లు చూడలేదు ఇట్టంటే ఆటలు. బాగా ఆకలేస్తుంది వదినా, అన్నం పెట్టవా? నీ చేత్తో కాఫీ పట్టరామ్మా.